కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. ఇది ఒక సినిమాలో డైలాగ్. ఇంచుమించు ఇలాంటి డైలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నారు. వీలైతే కాఫీ ఇవ్వండి, తాగుతా. అంతేగాని మీరు నా చుట్టూ తిరిగితే మీరు ఆశించినటువంటి పదవులు రావు. నిర్మోహటంగా చెప్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు కుండ బద్దలు కొట్టారు. ఎక్కడ? మార్కాపురంలో. ఏ సందర్భంలో? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ఆ వేదిక మీద మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు అంది ఎవరి గురించి అంటే నారాయణ రెడ్డి గారి గురించి అని చెప్పి తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ఆయన తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ తనకు కావలసినటువంటి స్వలాభాన్ని పొందుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫులు కూడా రెడీ చేశారు. మంత్రులకి వాళ్ళ గ్రాఫుల్ని ఇచ్చారు, ఎమ్మెల్యేల గ్రాఫులు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు. వివిధ సర్వే సంస్థల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఎలా ఉంది అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఆయన ఒక అవగాహన పొస్తూ ఉన్నారు. అందుకే మార్కాపురం వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు కప్పు కాఫీ ఇస్తే తాగుతాను, కానీ మీరు ప్రజల్లో లేకుండా ఉంటే ఏ పదవులు రావు అనేటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. అది ఎవరి గురించే కాదు, నారాయణ రెడ్డి గారి గురించి. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ గెలవాలంటే ప్రజల్లో ఉండాలి అని చెప్పి ఆయన సూటిగా చెప్పారని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రజల్లో ఉండకుండా ప్రజలకు దూరంగా నారాయణ రెడ్డి గారు ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయేటువంటి విధంగా రాజకీయాలు చేయొద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు చురకలు అంటించారు. మళ్ళీ గెలవాలి అనేటువంటి ఆలోచనతో పని చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. నారాయణ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా గ్రాఫ్ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన పనితీరు బాగాలేదని చెప్పి చెబుతున్నారు, మెరుగుపరుచుకోమని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి అనేటువంటి కోణంలో పనిచేయమని చెప్పి ఒక హితబోధ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు నిర్మోహటంగా మాట్లాడరు. అలాంటిది మారినటువంటి పొలిటీషియన్గా ఆయన రీసెంట్గా నిక్కచ్చిగా పని చేయకపోతే పని చేయనట్టు, పని చేస్తే శబాష్ అంటూ ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. కార్యకర్తలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళని కానీ, ప్రజలకు అందుబాటులో లేనటువంటి వాళ్ళని కానీ పార్టీకి అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. 9 నెలల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అనేకమైనటువంటి స్కీముల్ని అమలు చేశారు. వాటిని ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందారు కొంతమంది ఎమ్మెల్యేలు అనేటువంటి అభిప్రాయం ఆయన దగ్గర ఉంది. ఆల్రెడీ ఇచ్చినటువంటి సూపర్ 6లో పెన్షన్లు ఇస్తున్నారు, సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో బస్సు ఉచిత ప్రయాణం ఇవ్వబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అమలు చేస్తున్నప్పటికీ కూడా వీటిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నారు ఎమ్మెల్యేలు అనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు తీసుకురావడం, అలాగే విశాఖ రైల్వే జోన్ తీసుకురావడం కానీ, లేదా ఉపాధి అవకాశాలు కల్పించేలాగా పెట్టుబడులను సేకరించడంలో కానీ, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఇటీవల కాలంలో అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కేంద్రం నుంచి ఫండ్స్ని తీసుకొచ్చారు, సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు, బడ్జెట్లో సూపర్ 6 గురించి పొందుపరిచారు. వీటన్నిటినీ ప్రజల మధ్యకు తీసుకెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే విజన్ 2029, విజన్ 2047 దీని గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. P4 అంటే ఏంటో చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలకు వివరించారు. కానీ కొంతమంది మాత్రమే ప్రజల వద్దకు వెళ్ళి వివరిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు స్తబ్దుగా
ఉన్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని నిలదీశారు. పరోక్షంగా చురకలు అందించారు, ప్రత్యక్షంగా కొన్ని మాటలు చెప్పారు. అవన్నీ కూడా నారాయణ రెడ్డి గారి గురించే మాట్లాడారనేది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు తెలుసు. మార్కాపురంలో ఏం జరుగుతుందో కంప్లీట్గా చంద్రబాబు గారి దగ్గర రిపోర్ట్ ఉంది. కేవలం ఆ నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉంది. కానీ మార్చుకోవడానికి కొంత అవకాశం ఇస్తున్నాడు. ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మినిస్టర్లకు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ అత్యంత అడుగున ఉన్నటువంటి 10 మంది, అడుగున ఉన్నటువంటి గ్రాఫ్ 10 మందిలో నారాయణ రెడ్డి గారు ఒకళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఆ మేరకు రిపోర్ట్ కూడా ఉంది. అందుకే మెరుగుపరుచుకోమని చెప్పి పదే చంద్రబాబు గారు మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా మహిళలతోటి ఆయన భేటీ అయ్యారు. మహిళలతోటి ఆయన మమేకమై అనేక విషయాల గురించి ప్రస్తావించారు, షేర్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మాట్లాడారు. ఆయన చేతికి పెట్టుకునేటువంటి రింగ్ గురించి కూడా వివరించారు. ఒక స్టూడెంట్ ప్రశ్న అడిగారు, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి? ఎప్పుడు హుషారుగా ఉంటారు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఆయన రింగ్కి సంబంధించినటువంటి చరిత్ర చెప్పారు. ఆయన రింగ్ ఎడం చేతి చూపుడు వేలుకు ఒక రింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ రింగ్ ఏంటి అని అంటే అది మంత్రించినటువంటి రింగ్ కాదు, గ్రహశాస్త్రానికి సంబంధించిన రింగ్ కాదు అని చెప్పి చెప్తారు. కేవలం అది ఆరోగ్యానికి సంబంధించి ఇండికేషన్ ఇచ్చేటువంటి రింగ్ అది ప్రతిరోజు ఎంతసేపు నిద్రపోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, శరీరంలో ఎలాంటి అనారోగ్యమైన లక్షణాలు ఉన్నాయి, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఇచ్చేటువంటిది ఈ పరికరం. అందుకే ఈ పరికరాన్ని పెట్టుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవనాన్ని సాగిస్తే రాబోయేటువంటి తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వగలము. అందుకే కష్టించి పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేస్తూనే నారాయణ రెడ్డి గారికి కూడా అలా ఉండండి అని చెప్పి చురకలు అంటించారు. మరి అందుకే ఆయన నిర్మోహటంగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవహరిస్తానని చెప్పి చెప్తున్నారు. నిజంగానే చంద్రబాబు గారు మారినటువంటి మనిషిగానే ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో కూడా అనిపిస్తుంది. మరి నారాయణ రెడ్డి గారి విషయంలో అంత నిక్కచ్చిగా మాట్లాడారంటే మిగతా ఎమ్మెల్యేల విషయాన్ని కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది పర్యటనల సందర్భంగా. మరి ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మార్చుకుంటారా, లేదంటే చంద్రబాబు గారి దిశానిర్దేశం ఇది మామూలే అని చెప్పి అనుకొని అలా వెళ్ళిపోతుంటారా? అలాంటి వాళ్ళ మీద చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకోవాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.